హలో ఆల్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. ముందుగా కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కున్నాక దాంట్లో 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా చింతపండుని తీసుకొని దాంట్లో వేసి తర్వాత కట్ పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలను తీసుకొని వేసుకోవాలి. అన్నీ వేసాక దాంట్లోనే 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, 1.5 స్పూను కారం వేసినాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1.5 పసుపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు అలాగే హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 4 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 స్పూను జీలకర్ర, 1.5 స్పూను ఆవాలు వేసి అవి కొంచెం వేగినాక ఒక 4-5 ఎండుమిర్చి వేయాలి. ఇలా తుంచి వేసుకోవాలి. ఆ ఎండుమిర్చి అనేవి మంచిగా వేగినాక వెల్లుల్లిపాయల్ని ఒక 4-5 తీసుకొని కచ్చాపిచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అవి మంచిగా వేగినాక మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఆ పోపుని ఆ పప్పులో వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం స్మైలీ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.